సామాన్యుడు ఏమని సమర్థించాలి? మన రాష్ట్రానికి తీసుకొచ్చుకుంటున్న అప్పు మీ జేబుల్లోకి వెళ్తుంటే, మీ జేబులు నింపుతుంటే సామాన్యుడు ఏమని సమర్థించాలి? రాజధాని నిర్మాణం జరిగిన 12 సంవత్సరాల తర్వాత దానికి పేరు పెట్టించిన ఘనత మీది. నేను అడుగుతున్నా రాధాకృష్ణ గారిని, ఇవన్నీ మీరు సమర్థిస్తున్నారా? నేను అడుగుతున్నా రాధాకృష్ణ గారిని, ఇవన్నీ మీరు సమర్థిస్తున్నారా? పన్నెండు సంవత్సరాల నుండి రాజధాని రైతులకి డెవలప్డ్ ఫ్లాట్స్ ఇవ్వకపోతుంటే కనీసం అమరావతి రైతులకు రాజధానిలో డెవలప్డ్ ఫ్లాట్స్ ఈ రోజు వరకు 34,700 ఎకరాలు ఇచ్చిన రైతులకి డెవలప్డ్ ఫ్లాట్స్ నిన్న నారాయణ చెప్తున్నారు ఫ్లాట్లన్నీ ఇచ్చేసామని. ఎక్కడిచ్చారు చూపించండి. మీరు ఇస్తానన్నది ఏంటి? డెవలప్డ్ ఫ్లాట్స్. మీరు ఇచ్చింది ఏంటి? చెట్టు చామా పెరిగిపోయినటువంటి పనికి మాలిన ఫ్లాట్స్. మీ ఎమ్మెల్యేనే మాట్లాడారు మొన్న అసెంబ్లీలో, మా రాష్ట్ర రాజధానికి రోడ్లు లేవు, నీళ్లు లేవు, లైట్లు లేవు. మాట్లాడినండి అధ్యక్ష, మీ కాళ్ళు పట్టుకుంటాను, నేను రోడ్ల మీదకి వెళ్తుంటే ప్రజలు తంత అన్నారు అధ్యక్ష అని. ఇస్ ఇట్ నాట్ సఫిషియంట్? ఆ ఒక్క స్టేట్మెంట్ చాలు రాష్ట్ర రాజధాని పరిస్థితి ఏంటో. డెవలప్డ్ ఫ్లాట్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో 12 సంవత్సరాలుగా డెవలప్డ్ ఫ్లాట్స్ ఇవ్వకపోతే అప్పుడు లేవన్నోరు ఇప్పుడు లెగుస్తుందే రాధాకృష్ణ. పన్నెండు సంవత్సరాల నుంచి కనీసం అమరావతి పేరు నోటిఫై చేయించుకోలేని అసమర్థ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వం పేరు అమరావతి పేరు నోటిఫై చేయించుకోలేనప్పుడు ఆ రోజు లేవన్నోరు ఇప్పుడు లెగుస్తుందే మీకు. సెక్షన్ 94 సబ్ క్లాస్ 3 సబ్ క్లాస్ 2 ప్రకారం ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వాలి, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వాలి, రాష్ట్రానికి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, సెక్రటేరియట్ బిల్డింగ్ కట్టాలి, అసెంబ్లీ బిల్డింగ్ కట్టాలి, హైకోర్టు కట్టడానికి, రాజ్భవన్ కట్టడానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం నిధులు సమకూర్చాల్సిన సందర్భంలో ఈ రోజు వరకు 12 సంవత్సరాలు అయితే మట్టి నీరు ఇచ్చి ఒక 2,000 కోట్ల రూపాయలు మొకాన పడేసి కొట్టుకు సావండి అని మాట్లాడుతుంటే అప్పుడు లేవనోరు ఇప్పుడు లెగుస్తుందే రాధాకృష్ణ గారు. మనకు రావాల్సినటువంటి నిధులు, కేంద్ర ప్రభుత్వంలో మనకు రావాల్సినటువంటి హక్కు, నేను మీకు ఒకవేళ తెలియదేమో నేను చదివి వినిపిస్తా రాధాకృష్ణ గారు, మళ్ళీ చదువుతా, ప్రతిసారి చదువుతా. ఎందుకంటే మీకు సిగ్గు రావాలి, నీకు సిగ్గు రావాలి, మీ యజమానులు అయినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడికి సిగ్గు రావాలి, ఆ చంద్రబాబు నాయుడిని మోస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి సిగ్గు రావాలి, పవన్ కళ్యాణ్ని అన్నా నువ్వే ఈ దిక్కు అనేటువంటి నారా లోకేష్కి సిగ్గు రావాలి, మీ ముగ్గురికి సిగ్గు రావాలి. నారా లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళ ఏజెండాను మోస్తున్నటువంటి నీకు సిగ్గు రావాలి. ఎవరి కోసమే రాజధాని కట్టేది? లింగంనేని రమేష్ కోసం కట్టాలా? సెక్షన్ 94 ఫిజికల్ మెజర్స్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్. ది సెంట్రల్ గవర్నమెంట్ షల్ టేక్ అప్రోప్రియేట్ ఫిజికల్ మెజర్స్ ఇంక్లూడింగ్ ఆఫర్ ఆఫ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ టు ది సక్సెసర్ స్టేట్స్ టు ప్రమోట్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ బోత్ ది స్టేట్స్. నేను అడుగుతున్నా రాధాకృష్ణని, సెంట్రల్ గవర్నమెంట్ ఫిజికల్ ఇన్సెంటివ్స్, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఒక్క రూపాయినా 2014 నుంచి 2026 వరకు ఇచ్చిందా? నోట్లో ఏం పెట్టుకున్నావు? నోట్లో ఏం పెట్టుకున్నావు? ఎందుకు మీరు డిబేట్లు పెట్టడంలా? ఎందుకు వెంకటకృష్ణ డిబేట్లు పెట్టడంలా? ఎందుకు రాధాకృష్ణ కాలమ్స్ రైట్లా? తొలి పలుక కనీసం మలి పలుకు కూడా లేదు నువ్వు మాట్లాడేదాంట్లో. తొలి పలుకు ఎటూ లేదు. తొలి పలుకు మాట్లాడే మీరు ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించటం లేదు? 5.5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల ఆలోచన, రాష్ట్ర ప్రజల కష్టం, రాష్ట్ర ప్రజల బాధలు, రాష్ట్ర ప్రజల కన్నీళ్లు, అబ్బబ్బబ్బబ్బబ్బ మీరు కార్చే ముసల కన్నీళ్లు ఎవరు? చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. చంద్రబాబు నాయుడు అధికార పక్షంలోకి రాగానే తూచి అదేదో సినిమాలో నేను ఈ సినిమా చూస్తుంటాను, నేను జంబలక్కడి పంపనుకుంటా. ఆడొచ్చి డాక్టర్ దగ్గరికి, టీచర్ దగ్గరికి వచ్చి, సార్ నేను హిందీ నేర్చుకుని వచ్చాను సార్ అంటాడు. హిందీ నేర్చుకున్నావా? అబ్బాబ్బా వెరీ గుడ్ రా, హిందీ నేర్చుకున్నావు. ఏం నేర్చుకున్నావురా హిందీ అంటే, ఇది రాయే అంటావని నేర్చుకున్నాను సార్ అంటాడు. అవునా, వెరీ గుడ్ రా, దగ్గరికి రా అంటానికి ఇది రాయే అంటావు. ఆహా, మరి అక్కడికి వెళ్ళి అంటానికి ఏమనాలి అంటే, ఈడు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇది రాయే అంటాడు. ఇక్కడ ఎదురాయే ఒకటే నేర్చుకున్నాడు మనోడు, ఎదురాయే బ్యాచ్. ఆ ఎదురాయే బ్యాచ్లో రాధాకృష్ణ గారు అద్భుతంగా ఆ పాత్ర పోషిస్తున్నారు. ఆ టీచర్ ఎవరు?
చంద్రబాబు నాయుడు గారు. ఇదరాయి అనే స్టూడెంట్ ఎవరు? ఇదిగో రాధాకృష్ణ గారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ప్రజల ఎజెండా, ప్రజల బాగులు, ప్రజల కష్టాలు, ప్రజల కన్నీళ్లు, ఎస్సీల మీద దాడులు, మహిళల మీద దాడులు, డబ్బులు, అప్పులు, కోట్లు. ఓ రాష్ట్ర ప్రభుత్వం మీద పోయని మసి లేదు, పూయని మసి లేదు, ఏడవని ఏడుపు లేదు. ప్రజలే నా ఎజెండా అని మాట్లాడే మీరు ప్రభుత్వం మారగానే మళ్ళీ ఎదురాయే ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎదురాయే బ్యాచ్. ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం అద్భుతం, ప్రభుత్వం సూపర్, ప్రజలు కష్టాలేం లేవు, ప్రజలకి కన్నీళ్ళు ఏం లేవు, ప్రజలకి దాడులేం లేవు. హర్షవేణ మీద ఎన్ని డిబేట్లు పెట్టావా నువ్వు? నేను అడుగుతున్నా. ఆమె తన్నించుకుని పాప నిన్న మొన్న 2 రోజుల నుంచి తన్నించుకొని రోడ్ల మీద పాప కష్టపడి నన్ను చంపేయండి, నాకు న్యాయం చేయడానికి తిరుగుతుంది కదా. పవన్ కళ్యాణ్ మీద ఎన్ని డిబేట్లు పెట్టావు? బీఆర్ నాయుడు మీద ఎన్ని డిబేట్లు పెట్టావు? బీఆర్ నాయుడు ఆ పిచ్చి పత్తయ్య పాప వాడెవడో పృథ్వీరాజు వెనక నుంచి వాటేసుకుంటానంటేనేమో 650 డిబేట్ల. బీఆర్ నాయుడు గారి మీద దొరికితే ఒక డిబేట్ ఉండదా? ఇప్పుడు ప్రజల ఎజెండా ఉండదా? ఎస్సీల మీద దాడులు 268 మంది ఎస్సీలు మహిళలు ఈ రోజు వరకు వాళ్ళ మీద దాడులు జరిగి చనిపోయినారు. వాళ్ళు ఎందుకు దాడుల మీద మీరు ఎందుకు మీరు డిబేట్లు పెట్టరు? ఎందుకు తొలి పలుకుల్లో రాయరు? తొలి పలుకులు ఎందుకు రాయరు? ఈ తొలి పలుకుల్లో సెక్షన్ 94 ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ 12 సంవత్సరాలైన ఒక్క రూపాయి కూడా మనకి ఇవ్వకపోతే మీరు తొలి పలుకులు ఎందుకు రాయలేదు? మలి పలుకులు ఎందుకు రాయలేదు? ఎందుకు డిబేట్లు పెట్టలేరు? ఎందుకు ఇది రాష్ట్ర ప్రజల హక్కు కాదా అని అడుగుతున్నాను నేను. మా పార్టీ అడుగుతుంది మిమ్మల్ని, స్పష్టంగా సూటిగా మీ మీద ఎలిగేషన్ చేస్తుంది. మీరు రాష్ట్ర ప్రభుత్వం కోసం, రాష్ట్ర ప్రభుత్వ ఎజెండాల కోసం, చంద్రబాబు నాయుడు కోసం, అమరావతిలో భూబకాసురుల కోసం పనిచేస్తున్నటువంటి మీడియా తప్ప ప్రజల ఎజెండా మోసే మీడియా కానే కాదు మీది. మీరు నిజంగా ప్రజల ఎజెండా మోస్తే సెక్షన్ 94 కింద కేంద్ర ప్రభుత్వం మనకి ఈ రోజు వరకు ఇవ్వని వాటి మీద మీరు ఎందుకు ప్రశ్నించరు యాజ్ ఎ మీడియాగా? చెప్పండి దానికి సమాధానం. నెంబర్ 2, ది సెంట్రల్ గవర్నమెంట్ షల్ support the programs for the development of backward area in the successor states, including expansion of physical and social infrastructure. Social infrastructure, tax incentives, physical measures, అరే ఒక్కటి లేకపోయినా జీ హుజూర్ అని సామంతరాజుల్లాగా వెళ్ళి మోడీ బూట్లు ఎప్పుడెప్పుడు దుమ్ము పడుతుందా అని నాకటానికి ప్రయత్నం చేసేటువంటి పవన్ కళ్యాణ్ మీద ఒక్క వార్త ఉండదు, ఒక్క పలుకు ఉండదు, ఒక పాట ఉండదు, ఒక డ్యాన్స్ ఉండదు, ఒక డిబేట్ ఉండదు. మాకు హక్కుగా రావాల్సిన వాటిని ఇవ్వండి అయ్యా అని మాట్లాడటానికి నారా లోకేష్ వెళ్తాడా లేకపోతే చంద్రబాబు నాయుడు వెళ్తాడా? ఒక్క మాట ఉండదు. నారా లోకేష్ వెళ్ళి నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలి తాతయ్య, నువ్వు పవన్ కళ్యాణ్తో మాట చెప్పు తాతయ్య, మీరు ఒక మాట చెప్పండి పెదనాన్న అని అమిత్ షాను మోడీ గారు కాళ్ళు పట్టుకోవడానికి మీ జీవితం సరిపోతుంది. 5.5 కోట్ల మంది ప్రజల ఎజెండా మీకు అవసరంలా. ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉద్యోగాలు అవసరంలా. ఇక్కడ ఉన్నటువంటి యువతకి ట్యాక్స్ ఇన్సెంటివ్లు మన రాష్ట్రానికి అవసరంలా. మన రాష్ట్రం ఓడిపోయిన రాష్ట్రం, పారిపోయిన రాష్ట్రం, దగాపడిన రాష్ట్రం, పేద రాష్ట్రం. అమరావతి కట్టు బట్టలతోటి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చామని మళ్ళీ ముసలి కన్నీళ్లు గారుస్తున్నారు అసెంబ్లీలో గౌరవనీయులైనటువంటి ఐటీ శాఖ మంత్రి గారు. మీ ముసలి కన్నీళ్లు పక్కన పెట్టేసి సెక్షన్ 94 ప్రకారం చొక్కా పట్టుకొని మోడీ ప్రభుత్వాన్ని అడగండి స్వామి. బికాస్ ది రైట్ హస్ బీన్ గివెన్ బై ది యాక్ట్ ఇట్ సెల్ఫ్. Why you people are not asking? And it's not mere asking, it is a demanding. You must demand. You must demand. ఎక్కడుంది? ఆయన వచ్చి ఒక వాటర్ బాటిల్ను ఒక మట్టి తీసుకొచ్చి మట్టి అను వాటర్ బాటిల్ ఇచ్చాడంట. వీళ్ళు పొంగి పులిసిపోయినారు. వీళ్ళందరూ కూడా పులిసిపోయి అమరావతి అజేయం. నేను అడుగుతున్నా రాధాకృష్ణ గారు, నీవేం మీకు గుర్తురావా? పవన్ కళ్యాణ్కి జేబులోంచి తీసి ఒక చాక్లెట్ ఇవ్వగానే ఆయన ఉప్పి తబ్బిపోయిపోయినాయి. రాష్ట్రానికి సంబంధించి ప్రశ్నిస్తానని పార్టీ పెట్టి ఎందుకు ప్రశ్నించరు అంటున్నా నేను. అమరావతి పేరు పెట్టుకోగానే పిల్లోడు పుట్టాడు, వాడికి పేరు పెట్టగానే అయిపోయిందా? చదివించవా? అన్నం పెట్టవా? స్కూల్కి పంపించవా? వాడి బట్టలు కొనవా? ఎవడు చూస్తాడు? రోడ్డు మీదకి వదిలేస్తావు, పేరు పెట్టాను గెటౌట్ వెళ్ళిపోరా, నీ బతుకు. అమరావతి సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ. సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ అయితే 45,000 కోట్లు 50,000 కోట్లు అప్పు ఎందుకు తీసుకొస్తున్నారు స్వామి? సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ అయితే ఒక బిల్డింగ్ కట్టడానికి 200 కోట్లు 300 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు స్వామి? సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ అయితే 45 కోట్ల రూపాయలు పెట్టి వాటర్ ఎత్తేయడానికి ఎందుకు స్వామి మీరు ప్రాజెక్టు పెడతారు? అమరావతిని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించేటువంటి ప్రయత్నం మీ మీడియాలే ప్రబలంగా చేస్తున్నాయి. ఈ దోపిడీని
ప్రొటెక్షన్ లాగా ఈ దోపిడీని సెక్యూరిటీ గార్డుల్లాగా మన ఇంటి ముందు డాగ్స్ ఉంటాయి, ఎవరిని రానికుండా మొత్తం కాపలా కాస్తాయి. అలా మీ మీడియా ఛానల్స్ ఏబిఎన్, టీవీ5, మహా టీవీ, ఈటీవీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వం అలా కాపాడుతున్నాయి. యు ఆర్ నాట్ వాచింగ్ డాగ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, యూ పీపుల్ ఆర్ వాచింగ్ డాగ్స్ ఆఫ్ గవర్నమెంట్. I can say, you people are not promoting constitutional spirit. You people are promoting government policies. You people are promoting government policies. Subclass 3. The central government shall provide special financial support for the creation of essential facilities in the new capital of the successor state of Andhra Pradesh, including Raj Bhavan, High Court, Government Secretariat, Legislative Assembly, Legislative Council and each other essential infrastructure. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏర్పడిన తర్వాత కట్టబోయే ప్రతి బిల్డింగ్కి కూడా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఇవ్వాలి. మీరు ఎందుకు మాట్లాడటం లేదు? ఇవి ప్రశ్నించని తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, జనసేన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని ఎందుకు మీరు ప్రశ్నించటం లేదు? ఎందుకు మీరు తొలి పలుకు రాయటం లేదు? ఇది కాక ఒక ముఖ్యమంత్రిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, మంచో చెడ్డ నాకు అనవసరం, ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి మావిగన్ అనేటువంటి ఒక ప్రపోజల్ పెట్టారు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దాట్? అది ప్రజలు నమ్మితే రేపు ఓట్లు వేస్తారు, ప్రజలు నమ్మకపోతే పక్కన పడేస్తారు. ఒక పాలసీ డెసిషన్ ఒక ముఖ్యమంత్రిగా ఆయన చెప్పేటువంటి హక్కు ఆయనకు ఉంటుంది. దాన్ని మీరు అపోజ్ చేయొచ్చు. వాట్ ఐ వాంట్ టు సే, రాధాకృష్ణ గారికి ఒక అభిప్రాయం ఉంది. అభిప్రాయాన్ని ఆయన 100% వ్యక్తపరచచ్చు. గత 3 రాజధానులు జగన్మోహన్ రెడ్డి గారి 3 రాజధానుల్లో ఈ రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువగా అపోజ్ చేసినటువంటి వ్యక్తిని నేను. 3 రాజధానుల కాన్సెప్ట్ని అది వర్కౌట్ కాదు. రాయలసీమ నుంచి ఎక్కడో తిరుపతి నుంచి లేకపోతే కర్నూలు నుంచి విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా 24 గంటలు ట్రావెల్ చేసే నిరుపేద వెళ్ళలేడు. ఇది ఫూలిష్ డెసిషన్ అని జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఇది తప్పు, మీరు వెనక్కి తీసుకోండి అని అమరావతి రైతుల కోసం పోరాడిన వ్యక్తిని, అమరావతి రైతుల కోసం అరెస్ట్ అయిన వ్యక్తిని, అమరావతి రైతుల కోసం నేను నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తిగా ఐఎమ్ క్వాలిఫైడ్. ఐ హ్యావ్ ఎ లోకస్ and I can question each and every decision which was taken by the government itself. Because ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా 10 మందికి ఉపాధి కల్పించే రాష్ట్రంగా ఉండాలని భావించేటువంటి వ్యక్తిగా, భావించేటువంటి పార్టీగా వీ హ్యావ్ ఎవరీ రైట్ టు క్వశ్చన్. అట్ ది సేమ్ టైం ఈ రాష్ట్రంలో ఉండకపోయినా పేపర్ పెట్టిన నేరానికి, టీవీ పెట్టిన పాపానికి ఈ రాష్ట్రంలో సమస్యల్ని అడ్రస్ చేసే హక్కు, ఈ రాష్ట్రంలో సమస్యల్ని వదిలేసి ఈ రాష్ట్రంలో సమస్యల కోసం మాట్లాడే హక్కు, మీ అభిప్రాయాన్ని తెలిపే హక్కు మీకుంది. బట్ నాట్ ఎట్ దిస్ వే, నాట్ దిస్ వే. హూ ఆర్ యూ? ఒక మీడియా అధిపతిగా యూ హ్యావ్ ఎవరీ రైట్. కానీ మీరు నిన్న మాట్లాడినటువంటి మాట కొన్ని కోట్ల మందిని హర్ట్ చేసిందన్న విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను మాట్లాడినటువంటి ప్రతి మాటకి మీరు సమాధానం చెప్పి తీరాలి. మీరు సమాధానం చెప్పకపోతే కండక్ట్ డిబేట్. వెంకటకృష్ణ గారికి, నా మిత్రుడు వెంకటకృష్ణ ఉన్నాడు, నేను వస్తాను డిబేట్కి. దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీ నుంచి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి 1-to-1 డిబేట్ పెట్టమనండి. ఐ విల్ కమ్. మీరు చేసిన కరెక్ట్ ఏంటి, రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం ఏంటి, అమరావతి ప్రజలను దోచుకుంటున్న విధానం ఏంటి నేను అడుగుతా, సమాధానం చెప్పండి. మీరు నిన్న తొలి పలుకులో రాసినట్టుగా మావిగన్ మీద, మావిగన్కి ఫేవర్గా, మావిగన్ ఎలా కరెక్ట్ ప్రపోజల్లో నేను వస్తా. దమ్ము ధైర్యం ఉంటే మీ ఏబిఎన్ ఛానల్కి పిలవండి డిబేట్కి నన్ను. మావిగన్ మీరు అమరావతిని ఎలా దోచుకుంటున్నారో నాకు తెలుసు, నేను వస్తా. అమరావతి కరెక్టా, మావిగన్ కరెక్టా, పబ్లిక్ పల్స్ ఎట్లా ఉంది, ఇది ప్రపోజల్ కరెక్టా కాదా అనే దాని మీద నేను యాజ్ ఎ పార్టీగా, యాజ్ అన్ ఇండివిజువల్గా ఐఎమ్ రెడీ టు కమ్ ఫర్ ఎ డిబేట్. మీరు దమ్ము ధైర్యం ఉంటే మీరు నిన్న చిలక పలుకుల తొలి పలుకులో రాసినట్టుగా కరెక్టే అయితే డిబేట్ పెట్టండి. మంచి ఏంటి చెడు ఏంటి ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. అది వదిలేసేసి ఇట్లాంటి పిచ్చి కూతలు కూస్తారా? ఇది కరెక్టా అంటున్నాను, నన్ను అడుగుతున్నా. ఇంత పెద్ద విజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఏమన్నారో చివరికి వినిపించాల్సిన పరిస్థితి. ఎందుకంటే మొదట్లో వినిపించకూడదు. ఇవన్నీ చెప్పిన తర్వాత నేను రాధాకృష్ణ గారు ఏం మాట్లాడారో వినిపిస్తా.
చేశారు. చచా, అదేమి కాదు. 3 రాజధానులు అంటే ఎగిరిగంతేశారు. ఇప్పుడు అది కూడా కాదు, మా విగన్ అంటే ఆనందంతో ఆర్తనాదాలు చేస్తున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కారు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముక లేని బ్యాచ్ వైసీపీలో. మళ్ళీ ప్లే చేస్తాం. ఏమన్నారండి ఈయన? ఇంకొకసారి వినండి, రాష్ట్ర ప్రజలు వినాలి. జగన్మోహన్ రెడ్డి పందిని చూసి నంది అంటే అదే నిజమని, నందిని చూసి పంది అంటే కూడా అది నిజమని నమ్మేవాళ్ళు వైసీపీలో పుష్కలంగా ఉన్నారు. ఆ పార్టీలో సొంత బుర్ర. ఆ పార్టీ అధినేత చెప్పింది పంది అంటే నంది అనే ఒకటి ఉండగా నువ్వు పంది కాదు నంది కాదు పంది అని అనాలా? ఇప్పుడు మీరు అంటాం లేదా? తెలుగుదేశం పార్టీలో ఎంతమంది చంద్రబాబు నాయుడికి వ్యతిరేకిస్తున్నారు? తెలుగుదేశం పార్టీ జనసేనలో ఎంతమంది పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నారు? ఒక అధ్యక్షుడిగా వాళ్ళ పార్టీ తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయంలో ప్రతి ఒక్కళ్ళు ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పార్టీని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు అమరావతిని మీరు సపోర్ట్ చేస్తుంటే తెలుగుదేశం నాయకులందరూ సపోర్ట్ చేయటం లేదా? ఇప్పుడు ఎవడు అరవ శ్రీధర్ మీద యాక్షన్ తీసుకోకుండా ఉంటే జనసేన వాళ్ళంతా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయటం లేదా? బీఆర్ నాయుడు రాసలీలలో దొరికినటువంటి బీఆర్ నాయుడిని ఒక్క యాక్షన్ కూడా తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులంతా సపోర్ట్ చేయటం లేదా చంద్రబాబు నాయుడిని? ఆయన ఎవరు? ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ డ్రగ్స్ కేసులో దొరికితే ఊరక షోకాసి నోటీస్ ఇచ్చి ఇంతవరకు ఆయన మీద యాక్షన్ తీసుకోకపోతే తెలుగుదేశం నాయకులంతా పిసుకుంటా కూర్చోలేదా? కూర్చుంటారు. తెలుగుదేశం పార్టీ అయినా జనసేన పార్టీ అయినా లేకపోతే భారతీయ జనతా పార్టీని ఆ పార్టీ అధినేత తీసుకున్నటువంటి డెసిషన్కి ఆ పార్టీ వాళ్ళంతా విధేయులై ఉంటారు. అంత మాత్రం చేత వెన్నెముక లేని నాయకుల అంటే మీ తెలుగుదేశం పార్టీలో ఎవరికి వెన్నెముక లేదా? అంటే మీ జనసేనలో ఎవరికి వెన్నెముక లేదా? మీరు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారే తెలుగుదేశం అజెండాని, దానికి వెన్నెముక లేదా? ఎవరు వెన్నెముక లేకుండా మాట్లాడతారు? మీ పలుకులకి ఇవన్నీ కూడా నేను మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు అని నేను అనను. ఇవన్నీ కూడా మీరు యాజ్ ఏ జర్నలిస్ట్గా యూ హ్యావ్ ఎవ్రీ రైట్. కానీ సబ్సిక్వెంట్గా వచ్చిన పదమంది చూసారా, దాన్ని మీరు విత్డ్రా చేసుకోవాలి, క్షమాపణ చెప్పాలి మహిళలకి.